పూర్ణోపాసన చేసి స్టార్ట్ చేస్తే 4 యామాలు కూడా సంపన్నం అయిపోవాలి. అంటే శివరాత్రి రోజు ఉదయం 6 గంటల నుంచి సుమారుగా, అంటే సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు కూడా అది ఒక్క రోజుకు లెక్కలో వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ శివరాత్రి కాలం చేత ఈ శివరాత్రి ఉదయం ఉపవాసం ఉండి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి అంతా కూడా జాగరణ చేసి, అంటే శివార్చన చేసుకుంటూ నృత్యము, గీత్యము, నైవేద్యము ఇవన్నీ కూడా 4 యామాలు కూడా చేయాలి. చేతకాని పక్షంలో కనీసం జాగరణ మేల్కొని ఆయన స్తుతించడం, మనకి ఎంత వస్తే అంత, శివ పంచాక్షరి మంత్రం కానీ, ఓం నమ శివాయ ఎంత చేతనైతే అంత, ఎంత మనం చేస్తామో శివుడు మనకు అంత శక్తిని ఇస్తాడనమాట. ఎందుకు మన మనసుకు ఆయనే అధిపతి, ఆయనే మనం ప్రార్థన చేయాలి. స్వామి ఈ యొక్క వ్రతాన్ని నా చేత చేయించి నన్ను అనుగ్రహించునని ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ జాగరణ చేసిన ఫలితం వస్తుంది అనమాట. 4 యామాలు కూడా జాగరణ చేయాలి. చేసి మరి ప్రొద్దున్నే పడుకోరాదు. నక్తం హవిష్యామి అని చెప్తారనమాట. నక్తము అంటే ఈ శివరాత్రి రోజు ఉదయం నుంచి ప్రారంభించినటువంటి నిరాహారం, ఆహారం లేకుండా ఉండేది చిట్ట చివరికి మరుసటి రోజు ఉదయం అయిపోయినప్పటికీ కూడా ఆ రోజు సాయంకాలం మళ్ళీ నక్షత్రాలని చూడాలి. ఎందుకంటే ముందు రోజు నక్షత్రాలు ఉన్నప్పుడే శివుడు ఆవిర్భవించాడు అనమాట. రాత్రి సమయంలో మళ్ళీ మనం భోజనం చేయాలంటే మళ్ళీ ఇది నక్షత్రాలు మన కంటికి కనిపించాలా. సూర్యోదయం తర్వాత మన కంటికి కనిపించదు. అందుచేత మళ్ళీ మరుసటి రోజు రాత్రి ఆ నక్షత్రాలను చూసి అప్పుడు భోజనం చేయాలా. లేదు చేత కాదు, చేత కాని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు చాలా మంది చేయాలంటే 70 ఏళ్ళు చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. పాలు, పళ్ళు, ఉపహారం తీసుకోవచ్చు. అలాగని సుష్టగా భోజనం చేయడం కాదు. శివుడి పైనటువంటి భక్తితో చాలా వరకు దాన్ని నివారించడం చాలా వరకు. ఎందుకంటే లంఘనం పరమోషణం అన్నారు. దాని దోషం ఏం లేదు. ఎంత ఉపాసం ఉంటే అంత యాక్టివ్గా ఉంటుంది బాడీ. చేయడంలో తప్పేం లేదు. ఈ ప్రకారంగా మరుసటి రోజు సాయంకాలం అంతవరకు కూడా మేల్కోవాలి. మేల్కొని అప్పుడు భోజనం చేసి మళ్ళీ శివుడికి ప్రార్థన చేసుకొని మనం చేసిన ప్రక్రియ ఏదైతే ఉంటుందో దానికి భగవంతునికి సమర్పణ చేయాలి. సమర్పణ చేసి ప్రార్థన చేసి పడుకుంటే ఇది భగవంతుడి లిస్టులో పడుతుందన్నమాట. మనం ఏదైనా సంకల్పం చేస్తే ఆ రోజు చెప్తాము, ఆ సంవత్సరము, ఆ తిథి, ఆ వారము, ఆ నక్షత్రము, ఆ తిథిలో మన పేరు, గోత్రము ఎందుకు చెప్తాము ఇవన్నీ కూడా అంటే బ్రహ్మకల్పములు ఉంటుంది అనమాట. బ్రహ్మదేవుడి ఆయుష్ చాలా పెద్దది. ఏ కంప్యూటర్ మనం క్యాలిక్యులేట్ చేయలేము, అంత పెద్ద ఆయుష్. ఆయన 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 టైంలో మనమంతా ఉన్నాం కనుక వాళ్ళకి రికార్డ్ అవుతుంది అనమాట. సూర్యచంద్రాలు స్పై కెమెరాస్ ఉన్నట్లు వాళ్ళు మనం చేసే ప్రతి ప్రక్రియను వాళ్ళు గమనిస్తుంటారనమాట. అలాగని అక్కడ మనం చేసిన ప్రక్రియ అంతా కూడా శివుడికి చేరాలంటే ఇదంతా చేసినప్పుడు వాళ్ళు రాసుకుంటారు, వీడు ఫలానా టైంలో నన్ను గురించి ఉద్దేశం చేసి ఈ యొక్క జాగరణ చేసినాడు, ఈ యొక్క అర్చన చేసినాడు, వీడికి నేనేమి ఇవ్వాలి అని వాళ్ళు ఆలోచన చేస్తారంట. అందుకే భగవంతుడిని ఆపద్బాంధవుడు, నాకు ఆపత్తి వచ్చినప్పుడు సరిగా కాచుకొని ఉంటాడు ఆయన అనుగ్రహం చేయడానికి. ఆపత్తులు మనం పిలిస్తే తప్పనిసరిగా వస్తాడు అనమాట. అందుకు జ్ఞానంతో ఏది తెలియకుండా చేసినా పుణ్యం వస్తుంది. విశేషంగా తెలుసుకొని చేయాలి. ఇది శివుడి కోసమే నిమిత్తం, నేను చేస్తున్న శివుడు అనుగ్రహం చేస్తాడు అని ఒక నమ్మకంతో చేస్తే తప్పనిసరిగా అది కౌంటింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనకు తెలియదు మన మనసు ఎక్కడ ఉందో, లోపల అంతర్భాగంగా ఉంటుంది. ఆ మనసుకు అధిపతి శివుడే కనుక మనం మనసుతో చేసిన ప్రతి ప్రక్రియ కూడా ఆయనకు చేరుతుంది అనమాట. అందుకే ఆయన మనకు సంపూర్ణమైన అనుగ్రహం చేస్తాడు. ఇందుచేత జాగరణ అంటే 4 యామాలు కూడా జాగరణ చేస్తే వ్రతం సంపూర్ణమవుతుంది. కొందరికి చేత కాదు, ఏజ్ పీపుల్ ఉంటారు, దాదాపుగా 75 ఏళ్ళు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ కి చాలు ఆయనకు అనుగ్రహం అవుతున్నాడు. చేతనంతవరకు చేసి వాళ్ళ తర్వాత ఏదైనా ఉపహారం తీసుకుని పడుకోవచ్చు. కానీ చేత అయ్యే వాళ్ళు ఎంతవరకు అవుతుందో అంతవరకు చేసి తీరాలన్నమాట. ఎందుకంటే పట్టరాదు, పట్టి విలువ రాదు. పట్టిన తర్వాత దాన్ని విడిచిపెట్టకూడదు. అట్లా చేస్తే విశేషమైన పుణ్యం వస్తుంది అనమాట. పుణ్యానికి మహాపుణ్యానికి తారతమ్యం. మహాపుణ్యం రావాలంటే ఖచ్చితంగా క్వశ్చన్ దాన్ని కొట్టాలి, చేయాలన్నమాట. మనకి ఏదైనా ఒకటి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాస్ కావాలి, విడిచిపెట్టరు, కొడతామని చెప్పేసి అంటారు. అంటే ఆ ఛలం మనలో ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఆ జాగరణ చేస్తే విశేషమైన పుణ్యం వస్తుంది. నమ్మకంతోనే మనం చేయాలా. ఏదో దేవుడు ఎక్కడున్నాడు చూస్తాడు అది లేదు. దేవుడు వ్యాపకమైన విష్ణు అన్ని చోట్ల ఉంటాడు ఆయన. అలాగే అందరి దేవతలు కూడా వ్యాప్తి ఉంటుంది అనమాట. ఉదాహరణకు సూర్య భగవానుడు ఆకాశంలో కనిపిస్తాడు. కింద మనం ఒక 10 గ్లాసులు పెట్టి నీళ్లు వేస్తే 10 ప్రతిబింబాలు కనిపిస్తాయి. వాటి యొక్క ప్రతిబింబం వ్యాప్తిలో ఉందా లేదా? అట్లనే దేవతలు అందరూ కూడా అన్ని చోట్ల ఉంటారన్నమాట. మనకు కనిపించరు అని చెప్పేసి లేదని చెప్పడానికి రాదు. మన చుట్టుపక్కలనే కూడా రుద్రగణాలు ఉంటాయి. ఈ రుద్రగణాలు ఏం చేస్తాయంటే వీడు పుణ్యం చేసుకుని ఉంటే
ఏదో యాక్సిడెంట్ కింద పడిపోయేవాడిని కూడా పక్కన తోస్తాయి. ప్రార్థన లేకపోతే మన ఇంట్లోనే మన బాత్రూంలోనే అవి తోసినప్పుడు కింద పడిపోతాం. ఎంతోమంది బాత్రూంలో చనిపోయిన ఉన్నారు. రీజన్ ఏమంటే రుద్రగణాల ప్రభావం. అటువంటి ప్రభావాన్ని మనము తగ్గించుకుని లేదా జరుపుకోకుండా ఉండాలంటే ఆ శివుణ్ణి తప్పనిసరిగా ఆరాధన చేయాలి. అది కూడా విశేషమైనటువంటి పుణ్యం రావాలంటే మహాశివరాత్రిలో సంపూర్ణంగా జాగరణ చేయాలి. అది ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే టీవీలు చూసుకుంటూ కాదు, చేతకాదని చూస్తారు, అది తప్పు. శివార్చన చేతనందుకు శివుణ్ణి ధ్యానం చేయడం, అట్లా చేస్తే ఆ జాగరణకు ఫలితం ఉంటుంది అన్నమాట. ఉపవాసము చేయాలి అంటే నిరాహారం చేయాలి, అది చేయాలి. ఒకరి నిరాహారం చేత కాదు, అంత చేయలేం స్వామి అంటే శక్తి కొలది. లో క్వాలిటీ ఏది అంటే పాలు, లేదంతకు చేత కాదంటే పళ్ళు, అది చేత కాదంటే నేను అల్పాహారం తీసుకోవాలి. కానీ కడుపు నిండా తీసుకుని చేస్తే అది జాగరణ అనిపించుకోదు, నిద్ర వచ్చేస్తుంది. జాగరణకు విశేషంగా అంత మహత్వం ఇవ్వడం కూడా జరిగింది అనమాట. అందుచేతనే జాగరణ చాలా ప్రశస్తం అన్నమాట. ఈ ప్రకారంగా జాగరణ కూడా చేయాలి అనేది శాస్త్రం. మనం ఈరోజు మహాశివరాత్రి దాని ప్రాముఖ్యత ఏమి, మహాశివుడు అంటే ఎవరు, మరి మహాశివరాత్రి రోజు శివుణ్ణే కొలిచాలా, బ్రహ్మను కొలిచకూడదా, విష్ణుని కొలిచకూడదా, తర్వాత విష్ణుని కొలిచకూడదా, అమ్మవారిని కొలిచకూడదా అనే సందేహాలు మీకుంటాయి. మీ యొక్క సందేహాలను కూడా స్వామివారు మన దగ్గరే ఉన్నారు. మీ సందేహాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ సందేహాలను అడిగి తెలుసుకోవచ్చు. మరి ఉపవాసం అని అంటూ ఉన్నారు. ఉపవాసం రోజు అంటే శివరాత్రి రోజు ఉపవాసం చేస్తున్నారని చెప్తారు. మరి మార్నింగ్ నుంచి అంటే ఆ రోజు ఉదయం సూర్యోదయం నుంచి మరుసటి రోజు ఉదయం సూర్యోదయం వరకు ఉపవాసం చేస్తూ శివునికి మన మనసు అప్పగించాలి అనేసి స్వామివారు చెప్తా ఉన్నారు. మరి ఆ విధంగా మన మనసు అయితే శివునికి అప్పగించి ఎవరైతే పూజ చేస్తారో వారికి మంచి ఫలితం దక్కుతుంది. అంటే మనసు అప్పగించి పూజ చేయలేని వారికి దక్కదా మంచి ఫలితం అంటే వారికి దక్కుతుంది. కాకపోతే మనం నిష్ఠతోన మనం శివుని పూజ ఖచ్చితంగా చేయాలని ఒక గమ్యం ఏర్పరచుకొని శివుని మీదే మన మనసు మొత్తం ఏర్పరిచి శివుడే లోకం అని ఆలుకొని చేస్తే సత్ఫలితాన్ని తొందరగా వస్తుంది అనేసి స్వామివారు చెప్తా ఉన్నారు. మరి మనకి కాల్ చేయాల్సిన నంబర్ 9640201089. మీరు కాల్ చేసి మీ యొక్క సందేహం ఏదైతే ఉందో, మరి ఇలాంటి సందేహాలు ప్రతి ఒక్కరికి రావడం సహజం. ఆ సందేహాలను మనం తీర్చుకున్నప్పుడే మనకు జ్ఞానం అనేది పూర్తిగా వస్తుంది. అంటే ఇప్పుడు జ్ఞానం లేదని కాదు, జ్ఞానం పండితుల దగ్గర ఉన్న జ్ఞానం మనకు రావాలంటే మన యొక్క సందేహాలు ఏవైతే ఉన్నాయో ఆ సందేహాలని నివృత్తి చేసుకొని, అంటే ఆ సందేహాలను పూర్తి చేసుకొని మనం జ్ఞానం సంపాదించుకోవాలి. అందరూ జ్ఞానస్తులేని కాదు, కాకపోతే ఈ యొక్క సాంకేతంలో అంటే ఇప్పుడున్న కలియుగంలోన మనం అరుకొరగా జీవిస్తూ ఉన్నాం. మరి సగం సగం జ్ఞానంతో సగం సగం తిండితో సగం సగంగా వెళ్తూ ఉన్నాం. ఇలాంటి సగం సగం స్టార్ట్ చేసి మనం పూర్తిగా వెళ్ళాలి, పూర్తి జ్ఞానంగా వెళ్ళాలి, పూర్తిగా తినాలి, పూర్తిగా మనం పని చేయాలి. ఎక్కడో ఆలోచన పెట్టి మనం పని చేసినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మనం 10th క్లాస్ ఎగ్జామ్స్ చదివి పాస్ కావాలనుకున్నాము. మరి దాని మీద కాన్సన్ట్రేషన్ అంటే చదువు అంతా ఒక దగ్గర పెట్టాలి. మన శరీరం ఒక్కదే ఒక దగ్గర ఉండి మన మైండ్ వేరే దగ్గర ఉంటే అక్కడ సగం వస్తుంది, అంటే పూర్తిగా రాని పరిస్థితులు ఉన్నాయి. అలాంటిదే శివుని మీద కూడా మన యొక్క ఆత్మ, మన యొక్క మనసు, మన యొక్క శరీరం ఒక దగ్గర పెట్టి మరి మనం ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరిక కోరితే మరి కోరిక కోరుకున్నా మనకి ఏదైతే లభించాలో, మనకి ఏదైతే కావాలో అని పరమాత్మ తెలుసు అని చెప్తా ఉన్నారు స్వామివారు. అదైతే ఖచ్చితంగా శివుడు మనకి ఇస్తాడు. భూలోక చక్రవర్తి శివుడు. మరి ఈ భూలోక చక్రవర్తి శివుడికి మనల్ని సృష్టించినోడు మనకి ఏమి కావాలో తెలీదా అనే కాన్సెప్ట్ మీద మరి మనల్ని అయితే అమ్మ నాన్న కడుపులో అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడే మనకు ఊపిరి పోసినోడు, మరి అమ్మ కడుపులోనే మనము శ్వాస వదలాం, శ్వాస తీర్చుకున్నాం. మళ్ళీ ఇలాంటప్పుడు మనకి ఏమి కావాలి ఏమి కాకూడదు అని శివునికి తెలియదా అనే కాన్సెప్ట్ మీద ఈరోజు మనం లైవ్ డెబిట్ లో ఉన్నాం. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, లైన్ కట్ అయింది. మరి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే, మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి, మీ యొక్క సందేహాన్ని సందేహంగా కాదు మా సందేహం అక్కడ పూర్తి అయింది అని అనుకోవాలి అంటే మీరు మన
స్టూడియోకి కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నంబర్ 9640201089. మరి ఈ నెంబర్ కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని, సిద్ధాంత్ గారు ఉన్నారు, సిద్ధాంత్ గారికి అడిగి మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు ఒక లైన్ లో ఉన్నారు. హలో హలో సార్, నమస్తే సార్. చెప్పండి సార్. సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? హిందూపూర్ సార్. హిందూపూర్. సార్, మీ పేరు? హలో హలో సార్. సార్, మీ పేరు? అంజీ సార్ నా పేరు. ఓకే అంజీ. సార్, ఈరోజు మనం మహాశివరాత్రి అనే ఒక కాన్సెప్ట్ మీద, మహాశివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి, మహాశివరాత్రిని శివుని ఎందుకు పూజించాలి, మహాశివరాత్రి రోజు ఎందుకు జాగరణ చేయాలి అనే కాన్సెప్ట్ మీద లైవ్ డెబిట్ లో ఉన్నాం. మన స్టూడియోకు సిద్ధాంత్ గారు కూడా వచ్చారు, బద్రీనారాయణ సిద్ధాంత్ గారు. మీ యొక్క సందేహం ఏదైతే ఉందో ఆ సందేహాన్ని సోమవారితో అడిగి మీ యొక్క సందేహాన్ని పూర్తి చేసుకోండి. సోమవారం లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే, చెప్పండి. శివరాత్రి పండుగ సందర్భంగా చెప్పండి. జాగరణ యొక్క విశిష్టత చెప్తా. ఇక్కడ ఒకరు అడిగారు జాగరణాన్ని. ఇంతకుముందే చెప్పినట్టుగా జాగరణకు ఇది ఒకటే కాదు, ఇంకొక సంఘటన కూడా ఉంది. గుణనిధి అనే పేరు మీరు వినుంటారు, చాలా మందికి తెలుసు స్టోరీ. మాఘపురాణంలో కానీ శివపురాణంలో కానీ వస్తుంది. ఈ గుణనిధి అనే అతడు దొంగతనాలు చేస్తూ తన ఉపజీవనాన్ని